ఒక టాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఎప్పుడైనా గానీ మేమందరం చూసేది ఏంటంటే, ఈ కోవిడ్ తర్వాత మాకు చాలా అర్థమైంది ఏంటంటే, న్యాచురల్ వేస్ ఏమున్నాయి జబ్బులు తగ్గించుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. పేషెంట్స్ కూడా ఏంటంటే సపోజ్ అలోపతి కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ అంటారు డయాలిసిస్ అంటారు. పేషెంట్స్ సెర్చ్ చేస్తున్నారు నెట్‌లో. కిడ్నీ డయాలిసిస్‌కు న్యాచురల్ మార్గాలు ఏమున్నాయి? న్యాచురల్ మార్గాలు ఏమున్నాయి? వందల వేల మంది సెర్చ్ చేస్తున్నారు. ఆల్టర్నేట్ ఏముంది? ఆల్టర్నేట్ ఏముంది? ఆల్టర్నేట్ ఏముంది? అని సెర్చ్ చేస్తున్నారు. నేను ఇంటి హోమ్ రెమెడీస్ మేము రీసెర్చ్ చేసాము. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. ఇవి మీ ఇంటి పక్కనే ఉంటాయి. దీన్ని వేపాకు అంటారు. నీమ్ లీవ్స్. దీనికి మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చెప్పండి వేపాకు ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయి? ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి కార్నర్లో ఉంటుంది ఇది. జస్ట్ ఒక 4 వేపాకులు, ఒక 5 వేపాకులు, ఇది రావి ఆకులు. పీపుల్ ట్రీ అంటారు, నీమ్ లీవ్స్ అంటారు. జస్ట్ దీన్ని గ్రైండ్ చేసి ఒక 150 ml తీసుకున్నా వాళ్ళ రోజు 2 సార్లు 3 సార్లు తీసుకుంటే ఒక 2 monthsలో కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ తగ్గుతుంది. చాలా మాత్రం టెస్టిమోనియల్స్ ఉన్నాయి. రావి ఆకు అంటే సింపుల్, ఎక్సలెంట్. మేమైతే దీంతో పాటు వీడు సో మెనీ థెరపీస్, కానీ ఇది ఒక రాంబాణం లాగా పనిచేస్తుంది కిడ్నీ పేషెంట్స్కు. మేము మొత్తం దీని గురించి చాలా రీసెర్చ్ చేసాము. టెస్టిమోనియల్స్ ఉన్నాయి, రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. జస్ట్ ఈ రావి ఆకు కూడా మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి గుడిలో ఉంటుంది, ఇంటి దగ్గర ఉంటుంది, పక్కన ఉంటుంది. ఒక కొమ్మ తెచ్చారనుకోండి మీకు ఒక 20 days వస్తుంది. ఒక 3 ఆకులు తీసుకోవాలంతే. వీ డి నాట్ స్పెండ్ దీనికి అస్సలు డబ్బు కాదు. 3 రావి ఆకులు, 5 వేపాకులు. జస్ట్ కొంచెం ఒక 50 ml వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసి తీసుకోమంటున్నాం. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. అలా తీసుకున్న వాళ్ళు ఈవెన్ డికాక్షన్ కూడా చేయమంటున్నాం. అలా డైరెక్ట్ గ్రైండ్ చేస్తే బెటర్. అలా తీసుకున్న వాళ్ళు జస్ట్ అవి ఒక 5, ఒక 3 వేసి వాటర్లో వేసి బాయిల్ చేసి దాన్ని డికాక్షన్ చేసి ఫిల్టర్ చేయడం వల్ల కూడా రిజల్ట్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. ప్రతి ఒక్కరు ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం డిటెక్ట్ అయిందో, డౌట్ అనిపిస్తుందో, బాడీ ఫేస్ స్వెల్లింగ్ ఉంది, లెగ్ స్వెల్లింగ్ ఉంది, వాళ్ళ క్రియాటిన్ ఎక్కువ ఉంది, ప్రోటీన్ యూరియా ఉంది, కిడ్నీ ఫంక్షన్ సరిగా లేదు, ట్రై చేయండి, నష్టం లేదు కదా. ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్ సరిగా లేదంటే ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్లుగా అది ఫెయిల్యూర్ అయ్యేంత వరకు మనకు తెలియదు. కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ఏంటంటే ఫేస్ లో స్వెల్లింగ్ కనిపిస్తుంది, కాళ్ళలో వాపు కనిపిస్తుంది, టైట్నెస్ ఉంటుంది, లెథార్జిక్ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, బాడీలో వాటర్ అక్యూములేషన్ అయిపోతుంది. ఆల్ ద సిమ్టమ్స్. ఒక్కొక్కసారి ఏంటంటే సిమ్టమ్స్ ఉండవు, బట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది. సో కిడ్నీ డజంట్ హ్యావ్ కిడ్నీ ఫంక్షన్ సరిగా చేయదు. మనకు ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోండి. ఇది మనకేం ప్రాబ్లం లేదమ్మా. స్టిల్ వారంకోసారి తీసుకోండి, ఏం ప్రాబ్లం ఉంది. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్. వీఆర్ నాట్ స్పెండింగ్ ఎనీ మనీ ఆల్సో. చాలా మంది మాకు USA పేషెంట్స్, జర్మనీ పేషెంట్స్ ప్యాక్ చేసి తెప్పించుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఆకులు దొరకవు అక్కడ. నీమ్ పౌడర్, ఈ పీపుల్ పౌడర్ పంపిస్తారు. సంథింగ్ బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ 100% ఇది వర్క్ 80%. సో మనం ఇండియాలో ఉండి మన పక్కనే ఉంది. మనం డాక్టర్కి వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టాలని లేదు కదా. జస్ట్ మన ఇంటి పక్కన ఉన్న దాని వైద్యాన్ని మనం తప్పకుండా ట్రై చేయాలి. నార్మల్ పేషెంట్ చూడ ఒక్కొక్క కాలంలో ఇంగ్లీష్ జమానా టైంలో దీన్ని గోల్డెన్ ట్రీ అనేవారు. సో అప్పుడు అన్ని ఊర్లలో మన తాతలు ముత్తాతలు ప్రతి ఊర్లలో వేప చెట్టు ఉంటుంది. ఇదే అన్ని ట్రీట్మెంట్కి వాడేవారు. వేప ఆకు వాడేవారు, వేప ఆయిల్ వాడేవారు, వేపతోన బార్క్తోన బ్రష్ చేసుకునేవారు. మల్టీపర్పస్ బెనిఫిట్స్ ఉన్నాయి. దిస్ వన్ ఆఫ్ ద గోల్డెన్ ట్రీ అంటారు దీన్ని. చాలా ఔషధాలు ఉన్నాయి. ఈవెన్ పెస్టిసైడ్స్ కూడా చేస్తున్నారు దీనివల్ల. వెరీ వెరీ ఉపయోగపడుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు అండ్ ఈజీ అవైలబిలిటీ ఉంది. ఇదైతే రావి ఆకు కూడా ప్రతి దగ్గర అవైలబిలిటీ ఉంది. ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేయండి. డౌట్ ఉన్న ఈ ట్రీ కాంబినేషన్స్, ఈ ట్రీస్ ఖచ్చితంగా దేవాలయాల్లో ఉండాలి అనేది ఒక ప్రోటోకాల్ అవునమ్మా. రావి ఆకు అందు గురించి చూడండి, ఎప్పుడో ప్రతి గుడిలో రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు చాలా బెనిఫిట్. ఈవెన్ మేము క్యాన్సర్ కూడా ట్రై చేస్తున్నాం. దీనికి రావి ఆకు డికాక్షన్ ఆల్రెడీ ట్రై చేసాం. చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఇస్తున్నాము. మీకు మళ్ళీ నెక్స్ట్ పోడ్కాస్ట్లో చెప్తాను, క్యాన్సర్ గురించి చెప్తాను. ఓకే, రైట్. ఏజ్ తో సంబంధం లేకుండా కూడా ఇబ్బంది పెడుతుంది ఇది. కిడ్నీ సంబంధిత సమస్యలు అనేవి. అయితే డాక్టర్ గారు, యూరిన్ చాలా సేపు అలా హోల్డ్ చేయడం వల్ల కూడా ఈ కిడ్నీ ఇష్యూస్ స్లోగా ఇన్ఫెక్షన్ అవుతుంది. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. చాలా మంచి హోమ్ రెమెడీ. ఉన్నా లేకపోయినా కిడ్నీ ఇష్యూ మనం తీసుకుంటే దానివల్ల బెనిఫిట్సే కదా, నష్టం అయితే లేదు. ఓన్లీ మోడరేట్ గా తీసుకోవాలి, ఓవర్ గా తీసుకోవద్దు. రోజు ఒకసారి 2 సార్లు తీసుకోవాలి. ఇలాంటి హోమ్ రెమెడీస్ చెప్తే
కషాయాలు అప్పుడు కరోనా టైంలో కషాయాలు తీసుకున్నారు కానీ ఎక్కువగా తీసుకోవడం సైడ్ ఎఫెక్ట్స్ రావడం అవునమ్మా. జరిగింది మనం చూసాం. ఇప్పుడు నేను ఒక గ్రీన్ జ్యూస్ చెప్తున్నాను మన Okay. ప్రేక్షకులకు. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, కిడ్నీ డీటాక్స్ అవుతుంది, చాలా రకాల ప్రాబ్లమ్స్. ఈ నాట్ గో టు డాక్టర్, మీ ఇంట్లో ఉండేటివే. దీన్ని కరేపాకు, దీన్ని కొత్తిమీర అంటారు, కొరియాండర్ లీవ్స్. కొరియాండర్ లీవ్స్, దీన్ని లెట్యూస్ అంటారు, లెట్యూస్. అవును. లెట్యూస్, ఇదేమో పుదీనా. మింట్ లీవ్స్, లెట్యూస్, కొత్తిమీర, పుదీనా అండ్ కరీపత్తా. ఓకే. దిస్ ఇస్ కరేపాక్. ఓకే, ఇవన్నీ గ్రీన్. దానిలో కావాల్సి ఒక పాలకు కూడా యాడ్ చేయండి. చేసేసి ఒక గ్రీన్ యాపిల్, ఇవన్నీ గ్రీన్ యాపిల్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసి రోజు 10 o'clock, 10:30, 11 o'clock తీసుకోవడం వల్ల బాడీ క్లెన్స్ అవుతుంది, కాన్స్టిపేషన్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. ఇది ఆల్ క్లోరోఫిల్ ఉంటుంది లోపల. దిస్ ఆల్ హెల్ప్స్ టు క్లెన్స్ ద బాడీ, డీటాక్స్ అవుతుంది. మన ఇంట్లో ఉండేటివే, ఇవన్నీ ఇంట్లో ఉండేటివే. సపోజ్ రోజు ఆకులు మారవండి, రోజు తీసుకోకుండా వారంకి 2 సార్లు తీసుకోండి, 3 సార్లు తీసుకోండి. ఇఫ్ పాసిబుల్ మీకు అవైలబిలిటీ ఉంటే ఒక లెమన్ కూడా, లెమన్ కానీ ఆమ్లా యాడ్ చేస్తే ఇంకా దీని ఎఫెక్ట్ ఇంకా డబుల్, ట్రిపుల్ అయిపోతుంది. ఓకే. గ్రీన్ యాపిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ లెమన్. గ్రీన్ యాపిల్ ఇస్ బెస్ట్. కొన్ని ఊర్లలో గ్రీన్ యాపిల్ డిస్ట్రిక్ట్ లో ఉండదు, విలేజెస్ లో ఉండదు, కాబట్టి ఆమ్లా కూడా లేదనుకోండి లెమన్. ఈజీ. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది, డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది, బాడీ డీటాక్స్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ పెరుగుతున్నాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ ఆర్ దట్. బాడీ రిజనరేట్ అవుతుంది. చూడండి, ఒక్కొక్కటి మీకు బెనిఫిట్ చెప్తాను. ఈ కరేపాకు వల్ల మేము చాలా రీసెర్చ్ చేసాం. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. జస్ట్ ఇన్ని కరేపాకులో ఒక 100 ml వాటర్లో వేసేసి బంచ్ బాయిల్ చేసేసి 100 ml షుడ్ బికమ్ 50 ml. దెన్ డ్రింక్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల మీకు 1 weekలోనే రిజల్ట్ తెలుస్తుంది.